పాంచజన్యము అనే పదానికి 5 అని అర్థం ఇచ్చే శక్తి లేదు. పాంచజన్యము అంటే శ్రీకృష్ణుడి శంఖము అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని వెనక ఒక కథ ఉన్నది. శ్రీకృష్ణుడు బలరాముడు సాందీపుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు. విద్య అయిపోయిన తర్వాత ఆ గురువు గారికి గురుదక్షిణ ఏమి ఇవ్వాలని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, నా పిల్లవాడిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు, ఆయన తీసుకొచ్చి నాకు అప్పచెప్పటమే మీరు ఇచ్చే నాకు గురుదక్షిణ అని చెప్పి అంటాడనమాట. అయితే కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెతుకుతూ వెళితే అతను సముద్రంలో దాగి ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అయితే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రాక్షసుడి పేరు పంచజనుడు. ఈ పంచజనుడు అనే రాక్షసుడు ఆ పిల్లవాడిని, అంటే సాందీపుల వారికి సంబంధించినటువంటి ఆ పిల్లవాడిని మింగేశాడని తెలుస్తుంది. ఆ కోపంతో ఆ పంచజనుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. చనిపోయే ముందు ఆ రాక్షసుడు కోరినటువంటి ఒక వరం ఏంటంటే, నా ఎముకలతోటి, నా వెన్నెముకతోటి ఒక శంఖం చేసి దాన్ని నీవు వాడాల్సిందిగా ఆయన వరంగా కోరాడు. అదే పద్ధతిలో ఆయన వెన్నెముకని శంఖంగా తయారు చేసి శ్రీకృష్ణుడు శంఖంగా వాడతాడు. పంచజనుడు అనే రాక్షసుడి ద్వారా పుట్టినది కాబట్టి పాంచజన్యము అనేటటువంటి అర్థం వచ్చింది. అయితే ఇవాళ ఒక కొత్త పార్టీని ప్రతిపాదించినటువంటి ఒక నాయకురాలు తన 5 పథకాలకు పాంచజన్యం అని పేరు పెట్టారు. పాంచజన్యము అని పేరు పెడితే ఒక రకంగా తాను రాజకీయంగా ఒక యుద్ధానికి శంఖం పూరిస్తున్నాననే అర్థం వస్తుంది. అంతవరకు చాలా బాగుంది, అంతవరకు ఆ పేరు పెట్టినందుకు మెచ్చుకోవచ్చు. కానీ పాంచజన్యం పేరు కింద 5 పథకాలు ఉన్నాయని చెప్పి 5ని చెప్పడం, పాంచజన్యము అంటే 5 అనే అర్థం ఉందని భావించడం, ఇది కొంచెం పొరపాటు. కానీ పాంచజన్యం అనే పేరుని పార్టీకి పెట్టుకున్నా బాగుండేది. కానీ రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మాత్రం అంతవరకే. నమస్తే.